మరో 95 రోజుల్లో ఆటా వేడుకలు మనం చూసుకున్నట్లయితే ఈసారి ఆటా 19వ మహాసభలు బాల్టిమోర్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జూలై 31, ఆగస్టు 1 మరియు 2 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ ఆటా మహాసభలకు సంబంధించి ఇవాళ డాలస్ లో మనతో పాటు ఆటా ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన జయంత్ చల్లా గారు మరియు ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన సతీష్ రెడ్డి గారు మరియు ఈ 19వ కాన్ఫరెన్స్ మహాసభలకు సంబంధించిన కన్వీనర్ అయిన శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో ఎన్నో విషయాలు చర్చించి ఆటా 19వ మహాసభల గురించి ఎన్నో విషయాలు మీకు అందజేయటమే ఇవాళ మా ప్రయత్నం. హలో జయంత్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. నమస్తే మహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ మీతో కూర్చొని మా ఆటా గురించి విషయాలు పంచుకోవడానికి చాలా ఆనందిస్తున్నాము. మరియు ప్రేక్షకులు కూడా ఆటా గురించి మరియు ఆటా జరగబోయే కాన్ఫరెన్స్ గురించి కూడా చాలా విషయాలు తెలియజేయడానికి మేము ఆతృతతో ఉన్నాము. సో ముందుగా జయంత్ గారు, ఆటా గురించి బ్రీఫ్ గా మరియు మీ ప్రెసిడెంట్ టర్మ్ లో జరిగిన యాక్టివిటీస్ గురించి మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఆటా ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 సంవత్సరాల సంస్థ, 35 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డది. దాని గురించి అప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలుగు సమాజానికి ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము. అయితే 35 సంవత్సరాల క్రితము తెలుగు వారు యుఎస్ఏలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే అది అంచెలంచెలుగా పెరిగి తెలుగు వారి జనాభా, తెలుగు అమెరికన్స్ ఇప్పుడు 1.5 to 2 మిలియన్ తెలుగు పీపుల్ ఇక్కడ ఈ దేశంలో ఉన్నారు. సో ఆ పెరిగిన జనాభాకు తగ్గట్టు మన సేవలు కూడా, ఆటా సేవలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ప్రతిదానికి. సో నేను ప్రెసిడెన్సీ తీసుకున్న తర్వాత కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరిక ఉండే, అది చేశాము. కొన్ని ఉదాహరణలకు ఏదంటే మన ఈ సేవా పైన ఎక్కువ ఎంఫసిస్ చేశాము. ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్సే కానీ, ఇండియా నుండి వచ్చిన H1B ప్రొఫెషనల్సే కానీ, ఇక్కడ డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకే కానీ మంచి సేవా ప్రోగ్రామ్స్ చేయాలని ఒక సేవా టీమ్ స్థాపించి, సేవా డైరెక్టరు, సేవా కమిటీ మెంబర్స్ తోటి ఎంతో మందిని ఇప్పుడు చూస్తే ఎవ్రీ అదర్ డే మాకు ఏదో ఇష్యూ పైన సహకారం కొరకు మాకు కాల్స్ వస్తుంటాయి. మొన్న రిచ్మండ్ లో అతను చనిపోయారు, అంతకంటే ముందు ఇంకో స్టేట్ లో చనిపోయారు. సో వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి, ఇక్కడున్న ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కౌన్సిలర్స్ తోటి కోఆర్డినేట్ చేసి, హాస్పిటల్స్ తోటి కోఆర్డినేట్ చేసి, ఎదర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ డెత్ సెండింగ్ ద బాడీ బ్యాక్, ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళకి ఎలా ట్రీట్ చేయడము, ఎవరికన్నా డొమెస్టిక్ ఇష్యూ ఉంటే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయడము, అటువంటి సేవా కార్యక్రమాల పైన చాలా దృష్టి సాధించాము. ఇంకోటి యూత్ ఇన్వాల్వ్మెంట్ పైన కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. మనము ముందు ఈ ఆటా ఆర్గనైజేషన్ స్థాపించింది ఎందుకంటే భావి తరాలకు కూడా మన తెలుగు కల్చరు, తెలుగు లాంగ్వేజ్ ఉండాలి అని, మనతోటే వెళ్ళిపోవద్దు, భావి తరాలకు ఉండాలనే దాంతో స్థాపించడం. సో ఆ మిషన్ పైన చాలా యూత్ ప్రోగ్రామ్స్ చేశాము. ఇంకోటి మన తెలుగు వారిని చాలా ఆంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దాలని దాంతో ఓన్లీ ఐటీ రంగంలోనే కాకుండా వేరే బిజినెస్ రంగాలలో కూడా మేము చాలా రీజనల్ బిజినెస్ సెమినార్స్ చేశాము. 6 cities లో మనకు రియల్ ఎస్టేటే కానీ, హాస్పిటాలిటీ కానీ, ఏఐ మీరు బిజినెస్ స్థాపించాలంటే ఎటువంటి రీసోర్సెస్ అవసరమో, మీకు ఎటువంటి మెంటోర్స్ అవసరమో, దానిపైన రీజనల్ బిజినెస్ సెమినార్స్ చేశాము. ఉమెన్ ఎంపవర్ పైన మదర్స్ డే సెలబ్రేషన్స్, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ త్రూ అవుట్ ద కంట్రీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశాము. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఎవ్రీ వీక్, ప్రతి ఇఫ్ యు టేక్ ద ఎంటైర్ కంట్రీ కదా, ప్రతి వీకెండ్ ఎస్పెషల్లీ ఒక 5-6 ప్రోగ్రామ్స్, ఆటా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మేము చేస్తుంటాము. ఇంకో మంచి ప్రోగ్రామ్ ఏంటంటే, మనము ఇక్కడ పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు ఇండియాకి వెళ్ళి ఇంటర్న్షిప్ చెయ్యాలి అంటే, అక్కడ ఉన్న మన హైదరాబాద్ లో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్
ఐఐటి హైదరాబాద్ తోటి ఒక ఎంఓయు సైన్ చేసి మేము వేడుకలకు వెళ్ళినప్పుడు ఒక మంచి వాళ్ళతోటి ప్రోగ్రామ్స్ చేసాము ఐఐటి తోటి. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి 1 మంతే కానీ 1 వీకే కానీ ఆర్ 1 ఇయరే కానీ మీద ఏదన్నా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయాలంటే దానికి సౌకర్యాలను మేము సమకూరుస్తున్నాము. సో దెర్ ఆర్ వేరియస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ లాస్ట్ 1 year లో ఆటాను ముందుకు తీసుకెళ్తున్నాము. ఓకే ఓకే. సో సతీష్ గారు, రీసెంట్ గా 3 నెలల క్రితం ఆటా వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిపించారు. సో అప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? ఆటా ఫ్యామిలీ అంతా ఇక్కడ నుండి ఎంతో మంది ఇలాంటి పరిస్థితిలో కూడా ఇండియా వెళ్ళి అక్కడ చాలా మంది ప్రవాస భారతీయుల మధ్యలో ఆటా వేడుకలు జరుపుకోవడం ఎలా అనిపించింది? ముందుగా మహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టే ఇది 36 సంవత్సరాల సంస్థ. గత 36 సంవత్సరాల నుంచి ముఖ్యంగా అమెరికాలో ఎన్నో సేవా కార్యక్రమం చేశాము. ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ముఖ్యంగా ఆటాలో ఉన్న లీడర్షిప్ వివిధ రంగంలో రాణిస్తున్నారు. సో మనము ఇక్కడ మంచిగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఎంతో అంత మన సొంత ఊర్లో ఎంతో అంత సహాయ సహకారాన్ని అందించాలని 2 నెలలకు ఒకసారి ఇక్కడి నుంచి దాదాపు ముఖ్యంగా డిసెంబర్ అంటే వెకేషన్ టైము, దాదాపు 25 నుంచి 30 మంది వారి ఫ్యామిలీ టైము సాక్రిఫైస్ చేసి ఇండియాకి వెళ్ళి లాస్ ఆఫ్ పే వాట్ ఎవర్ ఫ్యామిలీ సాక్రిఫైస్ అన్ని ఇండియాకి వెళ్ళి ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ముఖ్యంగా పల్లెల్లో, ఎందుకంటే మనకు తెలుసు ఊర్లలోకి వెళ్తే స్కూల్ విద్య గురించి అండ్ ఆరోగ్యం గురించి నీటి సమస్య ఎన్నో ఉంటాయి. సో వాటికి సంబంధించిన ముఖ్యంగా ఎన్నో దాదాపు ఒక 10 నుంచి 12 స్కూళ్ళల్లో వివిధ సేవా కార్యక్రమం చేశాము. అలాగే ముఖ్యంగా మన ఆరోగ్య శిబిరాలు 2-3 చోట్ల ఆరోగ్య శిబిరాలు పెట్టాము. అదే కాకుండా ఈ మధ్యలో చూస్తే తెలుగు 2 రాష్ట్రాలలో ఐటీకి రంగం చెందిన చాలామంది యువత ఉన్నారు. వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ మధ్యలో మా ప్రెసిడెంట్ జయంచల్ ఆధ్వర్యంలో ఐఐటి హైదరాబాద్తో ఒక ఎంఓయు కుదుర్చుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనకి అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంటర్న్షిప్ చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళే విద్యార్థులు ఇక్కడి నుంచే వింటర్ వెకేషన్ సమ్మర్ వెకేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఐఐటిలో ఇంటర్న్షిప్ చేసే అవకాశాలు ఉంటాయి. అది నెల రోజుల పాటే కావచ్చు, 6 నెలలు కావచ్చు. సో ఈ ఎంఓయు అగ్రిమెంట్ చేసుకున్నాము. సో దాంతో మనం ఇక్కడ ఉన్న విద్యార్థులు ఆడికి వెళ్ళి అక్కడ స్కూళ్ళల్లో ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. అసలు ఈ ఆటకి ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఇండియా వెళ్తున్నారంటే ఏదో సరదాగా వాళ్ళ ఫ్యామిలీ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలతో గడిపే టైంలో కూడా అసలు ఇండియాలో కూడా మీరు ఇంకొంచెం మీ పీరియడ్ ఆఫ్ హాలిడేని ఎక్స్టెండ్ చేసుకొని మీరు అక్కడ ఉండి మీరు కావాలంటే అక్కడే ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, ఇండియన్ ఎక్స్పోజర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అని ఇక్కడ పుట్టిన పిల్లలకి మీరు ఆలోచన తీసుకురావడమే చాలా గొప్ప విషయం. రైట్. సో అది చేశాము. సో ముఖ్యంగా మన అక్కడ ఉన్న యువత కోసము ఒక స్టార్టప్ కాంపిటీషన్ లాగా పెట్టాము. ఐఐటి హైదరాబాద్తో పార్ట్నర్, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైటీవై అని స్టార్టప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించిన వారితో కూడా పార్ట్నర్షిప్ పెట్టుకొని ఒక ఐఐటి కాంపిటీషన్ పెట్టాము. దాదాపు మాకు ఒక 10 కంపెనీలు అప్లికేషన్ చూస్తుంటే దాదాపు 120 పైన వచ్చాయి. సో వాటి 120 నుంచి 10కి చేసి అండ్ ఇక్కడి నుంచి VC firms అంటాం, బేసికల్లీ టు ప్రైవేట్ ఎక్విటీ ఫర్మ్స్ హూ క్యాన్ ఫండ్ to these companies. So దాదాపు 4 well-known VC firms came there to basically to identify and of those 10 companies put a competition and we got three winners. Of those we give some cash prize along with that మెంటర్షిప్ వాళ్ళకి. అలాగే కావాల్సిన ఈ VC ఫర్మ్స్ కూడా వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ కంపెనీలో చేసేందుకు అవకాశం ఉంటే తనకు చేశాము. సో దాదాపు ఈ 10 కంపెనీలలో మేము సెలెక్ట్ చేసిన దాంట్లో కొన్ని పూణే నుంచి వచ్చాయి, కొన్ని బెంగళూరు నుంచి వచ్చాయి, కొన్ని హైదరాబాద్ నుంచి వచ్చాయి, కొన్ని విశాఖపట్నం నుంచి వచ్చాయి. సో ఇట్ షోస్ అంటే ఈ నేషన్ వైడ్ లాగా కాంపిటీషన్ అయింది. సో చాలా స్పందన చాలా చక్కగా ఉండే. అదే కాకుండా
వైజాగ్లో కూడా వైజాగ్లో కూడా ఒక స్టార్టప్ కాంపిటీషన్ బిజినెస్ సెమినార్ చేశాము. అలాగే మన టీ హబ్లో కూడా మంచి బిజినెస్ సెమినార్ చేశాము. సో అంటే ఈ బిజినెస్ పరంగా సేవా పరంగా కూడా చాలా చక్కగా దాదాపు ఒక 25 ప్రోగ్రాం చేశాము. అవన్నీ చేసి రవీంద్ర భారతిలో ఒక గ్రాండ్ ఫినాలే అని చేస్తాం. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలే ఏంటంటే అక్కడ తెలుగువారు ఇండియాలో ఉన్న తెలుగువారిని వారు వివిధ రంగంలో ఉన్న వాళ్ళు రాణించిన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకి అవార్డు ఇచ్చాము. అలాగే ఈ కొన్ని సంస్కృత ప్రోగ్రాంలు కూడా చేశాము. సో బేసికల్లీ మనం చేసిన సేవా ప్రోగ్రాంతో రవీంద్ర భారతి ఈవెంట్తో ముగిస్తాము. చాలా చక్కగా జరిగాయి. ఆట వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా చేసి మళ్ళీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ కన్వెన్షన్. కరెక్ట్. సో శ్రీధర్ గారు, మీరు డిఎంవి లోకల్ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ 19వ మహాసభలు జయంత్ చల్లా గారి ప్రెసిడెంట్ టైంలో మిమ్మల్ని కన్వెన్షన్ కన్వీనర్ గా ప్రపోజ్ చేసిన మూమెంట్ మీకు ఎలా అనిపించింది? మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీధర్ బానాల. నేను డిఎంవి ఏరియా నుంచి ఉన్నాను. సో నేను డిఎంవి ఏరియాలో గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో ఆట లీడర్షిప్ టీం వాళ్ళు బాల్టిమోర్ డిసైడ్ చేశారు. సో బాల్టిమోర్లో నేను చాలా ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నాను కాబట్టి సో వాళ్ళు రిక్వెస్ట్ అంగీకరించి కన్వీనర్గా తీసుకున్నాను. అది ఎంతో పెద్ద బాధ్యత అని దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. సో తీసుకున్నప్పుడు అనుకున్నాను నాకు బాగా సపోర్ట్ కావాలా. సో మేము మా టీం ఉన్నది 400 మెంబర్స్ టీమ్తోని లాస్ట్ 6 months నుంచి ఎవ్రీ డే మీటింగ్స్, ఎవ్రీ డే 3-4 hours మీటింగ్స్ ఆఫ్టర్ వాళ్ళ సొంత పనులు అయిపోయిన తర్వాత, వాళ్ళ జాబ్స్ అయిపోయిన తర్వాత ఈ 300-400 వాలంటీర్స్ ఎవ్రీ డే దే ఆర్ వర్కింగ్ హార్డ్ 24 like they are working hard to make this a grand success అండి. కన్వెన్షన్ అంటే పెద్ద విషయం. 100 పెళ్లిళ్ళు చేసిన దానికంటే పెద్ద పని ఉంటుంది ఈ కన్వెన్షన్ లో. అది కూడా మీ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ అసలు ఎంత పెద్ద కన్వెన్షన్ సెంటర్, అది అంతా రేపు ప్రవాస భారతీయులతో నిండిపోతుంది అంటేనే జయంత్ గారు అసలు మీరు ఆలోచన ఉందా, మీరు ఊహించుకుంటున్నారా? ఈ కన్వెన్షన్ సెంటర్ వ్యూయింగ్ అప్పుడు నుండే మీకు క్లారిటీ ఉంటుందిగా? ఊహించుకుంటున్నానండి. ఈ ఇంటర్వ్యూలో కూడా నాకు ఇంకా ఏమేం పనులు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేసేది ఉండే, ఈ మెసేజెస్ పంపించేది అదే వస్తున్నాయి. చాలా యూనో మీరు అన్నట్టు 1000 పెళ్లిళ్ళు చేసే దాంతో సమానం అనుకుంటాను. మాకు మెయిన్ ఇష్యూ అది ఐటమ్స్ చూస్తే ఏంటంటే సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ చేయాలంటే ఒకటి ఫండ్స్ సేకరణ, నిధుల సేకరణ, ఫండ్స్ రావడము. మాకు $3 million తోటి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్స్. దానిలో పలు రకాల హోటల్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత ఫుడ్ ఉంటుంది, ఫుడ్ బైఅవుట్ ఉంటుంది, కన్వెన్షన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఏవి ఇవన్నీ ఉంటాయి కదా. దీంతో ఇట్స్ లార్జ్ బడ్జెట్. సో ఎలా దానికి నిధులు సేకరించాలి దానిపైన మన బిజినెస్ కార్పొరేట్ వాళ్ళ పైన, తర్వాత ప్రతి సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడి మీరందరూ కూడా అటెండ్ కావడానికి ఈ స్పాన్సర్షిప్ లెవెల్స్, ఈ లెవెల్స్ లో మీరు స్పాన్సర్ చేస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయి అనే దానిపైన ఒకటి నిధులు సేకరణ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇండియాలో. సెకండ్ ఏంటండి అంటే మన మంచి టీమ్ ఫామ్ చేయడం, కమిటీలు డిసైడ్ 50 కమిటీలు, 400 మంది వాలంటీర్స్ వాళ్ళ జాబులు చేసుకుంటూ ఈ టైంకు వాలంటీర్ చేయడము, అది ఐడెంటిఫై చేయడము. సో శ్రీధరు, మేము అందరు మా టీం అందరం కలిసి ఏ కమిటీకి ఎవరైతే బాగుంటుంది, ఎవరు బాగా లీడ్ చేస్తారు అనే దానిపైన అది కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తుంటాము. ఆ టీం కావాలి. థర్డ్ ఏంటంటే గెస్ట్లు, మంచి గెస్ట్ స్పీకర్స్ వస్తేనే కదా మనకు ఈ కాన్ఫరెన్స్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు జనాలు కూడా రిజిస్టర్ చేస్తారు. అందరు అడుగుతారు ఎవరు వస్తున్నారు, పొలిటికల్ నుండి ఎవరు వస్తున్నారు, సినీ ఇండస్ట్రీస్ నుంచి ఎవరు వస్తున్నారు, స్పోర్ట్స్ నుంచి ఎవరు వస్తున్నారు అని. సో మేము ఈ అన్ని రంగాలలో కూడా మంచి స్పీకర్స్ ను తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాం. సో ఇవన్నీ కలిసి ఎవ్రీ డే వి హ్యావ్ మార్నింగ్, ఈవినింగ్, హోల్ నాది ఆల్మోస్ట్ ఫుల్ టైం జాబ్ ఇది చేయడం. సో జయంత్ గారు, కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ మనం చూసుకుంటే నిన్న డాలస్ లో కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు. అండ్ చాలా స్టేట్స్ లో కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ లో కూడా
ప్రతి ఒక్క స్పాన్సర్ ని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్క స్పాన్సర్ ని రికగ్నైజ్ చేస్తున్నారు. ఈవెన్ మా డాలస్ సతీష్ గారు కూడా మీతో పాటు ప్రతి ఊరు తిరుగుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఫండ్ రైజింగ్, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు జనం? ఫండ్ రైజింగ్ చాలా ముందు నుండి కూడా ఎలా చేయాలి దానిపైన చాలా స్ట్రాటజీ చేశామండి. ఏంటో ఈ మధ్యాహ్నం ఫండ్ రైజింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఇటువంటి ఈ ఎకనామిక్ కండిషన్స్ లో కొందరికి అపోహలు ఉండే, రేజ్ చేయగలుగుతారా వీళ్ళు ఇంత మనీ అని. సో మేము లాస్ట్ 3 to 6 months నుండి దీనిపైన స్ట్రాటజీ చేసి ఎట్లా చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ డోనర్స్ ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. వాళ్ళు ఇండియా నుండి ఇక్కడికి వచ్చి కొంచెం రియల్ ఎస్టేట్ అయినా కానీ జ్యువెలరీ కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళతోటి ఎటువంటి ప్యాకేజెస్ ఇస్తే వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ బిజినెస్ లీడర్స్ తోటి వాళ్లకు ఎటువంటి ప్యాకేజు, ఎలా వాళ్ళని తీసుకురావాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పాల్గొని వాళ్ళు ఫండ్స్ ఇవ్వగలుగుతారు. ప్రతి సిటీలో అలా చేస్తున్నాము. సో ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చేశామంటే, ఎనీ స్పాన్సర్, ఇప్పుడు ఇండియా నుండి కొంత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఎక్విటీ వాళ్ళు ఆల్రెడీ స్పాన్సర్షిప్ సైన్ చేశారు కనుక మేము ఏ సిటీకి వెళ్ళి మన ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తే వాళ్లకు ఆ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్లో మాట్లాడడానికి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి అవకాశం ఇస్తున్నాము. సో ఏంటంటే మన వాళ్ళు స్పాన్సర్ చేసేది ఒక్క కాన్ఫరెన్స్ 3 daysకే కాకుండా మేము ఈ 3-4 months జరిగే ప్రతి వీకెండ్ జరిగే ప్రోగ్రామ్స్ లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో బై ద టైం వాళ్ళు కాన్ఫరెన్స్కి వచ్చే వరకు, ఓ ఈ కంపెనీయా, మాకు చూసిన మన దగ్గరకు వచ్చారు కదా, మాట్లాడారు కదా అని అవేర్నెస్ వస్తుంది. సో డైరెక్ట్ గా కాన్ఫరెన్స్ కి వస్తే ఎవరో ఈ పేరు అనుకుంటారు కదా, అట్లా కాకుండా మేము ముందే ఈ అన్ని సిటీస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం కనుక దాంతో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని కోరుకుంటున్నాం. సో అండ్ దట్ ఈస్ గోయింగ్ వెల్. సో అయితే మేము ఎప్పుడు చేసామంటే, ఫస్ట్ ఫండ్ రైజింగ్ మా అక్టోబర్లో బాల్టిమోర్లో కిక్ ఆఫ్ చేసాము. అక్కడ జనరల్ ఫండ్ రైజింగ్ అందరూ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, తర్వాత బిగ్ బిజినెస్ లీడర్స్ ఎవరెవరు చేస్తారో వాళ్ళ కొంచెం కమిట్మెంట్ తీసుకున్నాము. దాని తర్వాత ప్రతి సిటీకి వెళ్ళి మేము ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్జీనియా డిఎంవి ఏరియాలో మొట్టమొదటి ఫండ్ రైజింగ్ ఫిబ్రవరిలో చేసాము. దానికి ఇట్ వాజ్ ద కోల్డెస్ట్ డే ఇన్ ద వింటర్ సీజన్ లో. అయినా గాని మాకు 600-700 మంది అందరూ వచ్చి, మేము కూడా మీతోటి ఉన్నాము, మీ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్ కు తోడ్పడతామని ఉమెన్, యూత్, బిజినెస్ లీడర్స్, అందరు ఆర్గనైజేషన్స్, తానా, నాటా, మాట, టీటీ అందరు వచ్చి కూడా మాకు సహకరించారు. సో అది మంచిగా అయింది. దాని తర్వాత బాస్టన్ లో ఆటా ఎప్పుడు కూడా సరిగా ఫండ్ రైజింగ్ చేయలే. సరే బాస్టన్కి వెళ్ళి బాస్టన్ లో ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడి నుండి మాకు నిధులు సేకరించాము. తర్వాత న్యూ జెర్సీ వెళ్ళాము. తర్వాత చిన్న సిటీస్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాం ఈసారి. హారిస్బర్గ్ పెన్సిల్వేనియా, రిచ్మండ్ వర్జీనియా, రేపు గ్రీన్విల్ సౌత్ కేరళైనా, ఇటువంటి చిన్న సిటీస్ లో కూడా వెళ్ళి వాళ్ళను కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర ఎంత నిధులు వస్తే అంత అందరూ సేమ్ ఇవ్వలేరు కనుక మనము స్ప్రెడ్ చేస్తే చాలా సిటీస్ చేస్తే ఫండ్స్ వస్తాయని దాంతో చేస్తున్నాం. నిన్న మీరు చూసారు కదా, డాలస్ లో చాలా ఘనంగా అయ్యింది. న్యూ జెర్సీలో కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యింది. సో ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ర్యాలీ వెళ్తున్నాము, అట్లాంటా వెళ్తున్నాము, తర్వాత ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఇవన్నిటికి మేము ఒక 15 సిటీస్ లో ఇన్ పర్సన్ ఫండ్ రైజింగ్ చేస్తూ, ఆ సిటీకి వెళ్ళక ముందు అంత స్ట్రాటజీ చేసి ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలి అని అంత చేసి సో నిధులు చేస్తున్నాము. వి ఫీల్ confident. We still need everybody's support, and we ask all of you to come participate and support the conference. సో సతీష్ గారు, ప్రతి చాప్టర్ కి జయంత్ గారితో పాటు శ్రీధర్ గారితో పాటు మీరు వెళ్తున్నారు. ప్రతి చాప్టర్ వాళ్ళతో ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ గారు అన్నట్లు. సో ఎలా అనిపిస్తుంది చాప్టర్స్ అందరితో ఈ ఫండ్ రైజింగ్ లో పాల్గొనడం, ఈ కన్వెన్షన్ లో మీరు కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వడం, డిఎంబి కాకపోయినా కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వడం, అన్ని చాప్టర్స్ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఎలా ఇది ఐ మీన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అందరం కలిసి పనిచేస్తేనే మనం సక్సెస్ చేయగలుగుతాం. సో మా ప్రెసిడెంట్ జయంత్ గారి ఆధ్వర్యంలో మేమందరం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బిఓటి, ఆటా టీం మొత్తం, ముఖ్యంగా ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ కాబట్టి ఆయన
తోడు ఉండి ఆయన సపోర్టు చేస్తూ సో మేము ఎక్కడ ఉన్నా కూడా ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఆడికి వెళ్తున్నాము. ఎందుకంటే మా అందరికీ ఎక్కడో అక్కడ పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడితే ఇది నాట్ ఓన్లీ ఫండ్ రైజింగ్ కాదు, ఇది ఏంటంటే వి వాంట్ ఎంకరేజ్ అక్కడ ఉన్న ఇప్పుడు ముఖ్యంగా చిన్న సిటీస్ అని చెప్తున్నాము, గ్రీన్విల్ కానివ్వండి, హ్యారిస్బర్గ్ కానివ్వండి, రిచ్మండ్ కానివ్వండి. ముఖ్యంగా ఎందుకు వెళ్తున్నామంటే అవన్నీ గంట ప్రయాణంలో బాల్టిమోర్కి వెళ్ళగలుగుతారు. సో అక్కడికి వెళ్ళి కాన్ఫరెన్స్కి మాది వస్తున్నది, ఆ కాన్ఫరెన్స్లో కావలసిన ఏమేమి ప్రోగ్రాంలు అంటే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంది వాటి గురించి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ఒకటి తీసుకురావాల్సింది. సో దాని గురించి అందరం వెళ్తున్నాము. టీం లాగా వెళ్తే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ మన కిక్ ఆఫ్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. అండ్ బాగా అంటే ప్రతి చోట వెళ్ళిన ప్రతి సిటీలో కూడా చాలా చక్కగా వాళ్ళు ఆదరిస్తున్నారు, చాలా చక్కగా రెస్పాన్స్ కూడా చాలా చక్కగా ఉంది. ఓకే ఓకే. సో శ్రీధర్ గారు ఇండియా వెళ్ళారు, ఆటా ఫ్యామిలీలో కీ పర్సన్స్ అందరూ ఇండియా వెళ్ళి ఇండియాలో చాలా మంది పొలిటీషియన్స్ ని, సెలబ్రిటీస్ ని, డాక్టర్స్ ని, ఆంటర్ప్రెన్యూర్స్ ని, ఎలీట్ పీపుల్ ని చాలా మందిని ఇన్వైట్ చేశారు. సో ఎవరు వస్తున్నారు అనేది నేను ఇప్పుడే అడగను, మీకు మీ సస్పెన్స్ ఉండాలి కాబట్టి. అసలు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు ఆటా మహాసభలకి మేము వస్తాము అని వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? సో ఈ ఆటా మహాసభలు అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అండి. పిలిచిన వాళ్ళు ఇన్వైటెడ్ అందరికీ దే ఆర్ వెరీ రెస్పాన్సివ్, దే వాంట్ టు కమ్, అందరు రావాలనుకుంటున్నారు. సో బాగానే మంది సెలబ్రిటీస్ వస్తారని ఆశిస్తున్నాను నేను. సినీ ఫీల్డ్ కానీ, సంస్కృతి లైక్ వాట్ ఎవర్ సాహిత్యంలోనే కానీ, పొలిటీషియన్స్ అనే కానీ, స్పోర్ట్స్ పర్సన్సే కానీ, మేము వాళ్ళు బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళు కొందరు వస్తున్నారు. సో ఆ సస్పెన్స్ ఇంకా కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. ఈ వార్ సిచ్యువేషన్ ఇదంతా జరుగుతుంది కాబట్టి ఎవరు వస్తున్నారు అనేది నేను మిమ్మల్ని ఇప్పుడే అడగను. బట్ ఎలా అయినా మిమ్మల్ని మళ్ళీ ఒక 20 రోజులు 30 రోజుల ముందు మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్ లో మాత్రం మీరు మీ గెస్ట్లు ఎవరు అనేది మా ప్రేక్షకులకు రివీల్ చేయాలి. డెఫినెట్లీ రివీల్ చేస్తామండి. ఇట్ విల్ బి అ బిగ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్ ద బిగ్ సెలబ్రిటీస్ ఇన్ తెలుగు, ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ. సో దే ఆర్ ఆల్ కమింగ్. సో ఐ హోప్ దిస్ విల్ బి అ బిగ్ గ్రాండ్ సక్సెస్. అట్లీస్ట్ 10 నుంచి 15,000 మంది పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను. సో జయంత్ గారు, ఇంత పెద్ద మహాసభలకి బడ్జెట్ ఏమాత్రం అని అనుకుంటున్నారు? అదే బడ్జెట్ గురించి మేము ఎస్టిమేట్ చేసింది అబౌట్ క్లోజ్ టు 3 million అండి, ఇంక్లూడింగ్ సమ్ బఫర్ అట్లా. సో మేము ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ అప్రూవల్ మనకు లాస్ట్ మార్చ్ ఏప్రిల్ టైంలో తీసుకున్నాము బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుండి. సో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుండి అప్రూవల్ తేవడానికి మీకు బడ్జెట్ ఎంత, వాళ్ళకు యూనో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళు సెలెక్ట్ చేయడానికి. బాల్టిమోర్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, బాల్టిమోర్ లో మీ టీం ఉన్నదా, మీకు బడ్జెట్ ఎంత, మరి నిధుల సేకరణ కూడా జరపగలరా అనే దానిపైన. సో మేము బిగ్ బడ్జెట్ ఐటమ్స్ చూస్తే నేను అన్నట్టు హోటల్స్ కు ఒక హ్యూజ్ వన్, ఫుడ్ కు ఒక ఎక్కువ అవుతుంది, ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ కు ఎక్కువ అవుతుంది, యూనో కల్చరల్ మూవీ ఆర్టిస్ట్లే కానీ వేరే వాళ్ళని తీసుకురావడానికి. సో దేర్ ఆర్ సో మెనీ లైన్ ఐటమ్స్ అండి, ఒక 40 డిఫరెంట్ లైన్ ఐటమ్స్ ఉంటాయి మా బడ్జెట్లో. అది బడ్జెట్ అంతా చేసి బోర్డుకి ప్రెజెంట్ చేశాము. కరెంట్ ఎస్టిమేట్ ఈస్ క్లోజ్ టు $3 million బడ్జెట్ అని. సో దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మాకు ఒక బడ్జెట్ కమిటీ చైర్ ఉంటారు, ఒక ఫైనాన్స్ కమిటీ చైర్ ఉంటారు. వాళ్ళు ఫైనాన్స్ కమిటీ నిధులు ఎలా సేకరిస్తున్నారు అన్న దానిపైన అవగాహన ఉంటుంది. బడ్జెట్ కమిటీ చైర్కు మనము ఈ బడ్జెట్ లో ఖర్చులు ఇంతే ఉంటున్నాయా ఇంకా ఎక్కువ అవుతున్నాయా అనే దానిపైన అతని దృష్టి సాధిస్తారు. మరియు ఎనీ కాంట్రాక్ట్స్ ఎవరితోటైనా సైన్ చేయాలంటే ఆడ్హాక్ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. వీ హ్యావ్ టు గెట్ దేర్ అప్రూవల్. మేము ఈ మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఈ కాంట్రాక్ట్ చేస్తున్నామంటే ఈ బడ్జెట్ లో ఉన్నదా లేదా, వాళ్ళు రాగలుగుతారా, వాళ్ళకి ఇన్ని పైసలు పెట్టడం అవసరమా, అవన్నీ డిస్కస్ చేసి మేము ఆడా కమిటీ ఉంది. సో వెరీ వెల్ బ్యాలెన్స్డ్, ఫైనాన్షియల్లీ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ ఈ కాన్ఫరెన్స్ టీమ్ చేయడం. సో సతీష్ గారు, అసలు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటరే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది, ఆ రీజన్ ఏంటి? మీరు చూస్తే బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఇప్పటి వరకు ఏ
తెలుగు సంస్థ కూడా ఇప్పటివరకు కాన్ఫరెన్స్ చేయలే. ఓకే ఓకే. అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్టమొదటిసారి బాల్టమోర్లో కన్వెన్షన్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు బాల్టిమోర్ లో అసలు ఎప్పుడు ఏ తెలుగు కాన్ఫరెన్స్ జరగలే. ఓకే, ఓకే. ఇది అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్టమొదటిసారి జరుపుతున్నాము. ముఖ్యంగా ఎందుకు బాల్టమోర్ చూజ్ చేశామంటే, మీరు చూస్తే బాల్టమోర్ ఇస్ లైక్ అ సెంట్రల్ టు నార్త్ ఈస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా న్యూజెర్సీ కానివ్వండి, వర్జీనియా కానివ్వండి, ఆల్ ద వే ఫిల్లీ, డెలవేర్, గంట లోపల మీరు బాల్టిమోర్, గంటన్నర లోపల బాల్టిమోర్కి వచ్చేస్తారు. ఆల్ ద వే అప్ టు బాస్టన్, నార్త్ కరోలైనా వరకు, ఆర్ ఈవెన్ సౌత్ కరోలైనా మీరు ఏబుల్ టు డ్రైవ్. సో అక్కడ ఉన్న దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల తెలుగు వారికి బాల్టిమోర్ కన్వెన్షన్ వెరీ ఈజీ యాక్సెసిబుల్ డ్రైవింగ్ డిస్టెన్స్లో. అందుకని బాల్టిమోర్ సెంటర్ చూస్ చేశాము. అలాగే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు చూస్తే బాల్టిమోర్ మేర్లాండ్కి గవర్నర్ అండ్ లూటెంట్ గవర్నర్ మన అరుణ మిల్లర్ గారు తెలుగు ఆడపడుచు. ఓకే. సో మేము ఇక్కడ కన్వెన్షన్ చేస్తామన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. వాళ్ళకు మాకు కావాల్సిన సహకారాలు కూడా అందించారు. సో వాటితోని వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో మనం మాకంటే ఎక్కువ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మేర్లాండ్ ఈజ్ ఎక్సైటెడ్ అన్నట్టు ఫర్ అస్ టు డూ ఆటా మహాసభలు ఇన్ బాల్టిమోర్. ఓకే, నైస్, గ్లాడ్ టు హియర్ దట్. అండ్ శ్రీధర్ గారు, జయంత్ గారు చెప్పినట్టు సుమారు 50 కమిటీలు, 400 మంది వాలంటీర్లు, ఎలా జరుగుతున్నాయి పనులు, ఎలా జరుగుతున్నాయి మీ ఊర్లో? సో ప్రతి కమిటీలో 8 నుంచి 10 సభ్యులు ఉన్నారండి. లైక్ దే ఆర్ లాట్ ఆఫ్ 50 కమిటీస్, కల్చరల్ కానీ, ఫుడ్ కమిటీ కానీ, హాస్పిటాలిటీ, రిజిస్ట్రేషన్, యూత్ కమిటీస్, ప్లస్ కాలేజ్ అల్యూమినాయ్ కమిటీస్, మ్యాట్రిమోనీ కమిటీ. సో ప్రతి కమ్యూనిటీ ఎవ్రీ డే దే ఆర్ వర్కింగ్ 4 to 5 hours ప్రిపేరింగ్ ఆల్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్తోని, ప్రీవియస్ చేసిన వాళ్ళతోని, వాళ్ళ సహకారంతో ప్రతి కమిటీ దే ఆర్ వర్కింగ్ ఎవ్రీ డే. సో మేము ఫుడ్ కమిటీయే కానీ, మళ్ళా ఈ సయ్యంది పాదం, జుమ్మంది నాదం అండ్ ఫ్యాషన్ పేజెంట్, ఇవన్నీ యాక్టివిటీస్ అవుతున్నాయి. అవి కాకుండా ఈ డిఎంవి ఏరియాలో స్పోర్ట్స్ కాంపిటీషన్స్, సాహిత్య కాంపిటీషన్స్ అండ్ ఈ డిఫరెంట్ ఉమెన్స్ కొరకు త్రోబాల్ కాంపిటీషన్, సో బ్యాడ్మింటన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో అక్కడ ఆ చుట్టుపక్కల బాల్టిమోర్కు ఉన్న చుట్టుపక్కల నగరాల నుంచి పార్టిసిపేట్ అయ్యి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము. సో అండ్ శ్రీధర్ గారు, మరొక ఇంపార్టెంట్ విషయం కూడా మీ దగ్గర నుండి తెలుసుకోవాలనుకుంటున్నాం. యూత్ కాన్ఫరెన్స్ అని కూడా అన్నారు. యూత్ కాన్ఫరెన్స్ గురించి కూడా చెప్పగలుగుతారు? యూత్ కాన్ఫరెన్స్ లో యూత్ కమిటీ ఉన్నది మాకు. యూత్ కమిటీలో దగ్గర ఇప్పటి వరకు ఒక 80 మంది సభ్యులు ఉండి వాళ్ళు ఏమేమి ఈవెంట్స్ చేయాలనుకుంటున్నారు. ఒక ఫ్రైడే నైట్ రోజు వాళ్ళకి ఒక క్రూజ్ ప్లాన్ చేసామన్నమాట. సో సాటర్డే వాళ్ళకు ఒక బ్యాండ్, దే ఆర్ టాకింగ్ టు ఎ బ్యాండ్. అండ్ డే టైంలో వాళ్ళకు డిఫరెంట్ సెమినార్స్ లైక్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ క్యారియర్ గురించి సెమినార్స్, హెల్త్ గురించి సెమినార్స్ అండ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ బిజినెస్ కాంపిటీషన్ ఫర్ యూత్, కొత్త ఆలోచన స్టార్ట్అప్ కాంపిటీషన్స్ యూత్కు, అవి బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ యూత్ బిజినెస్ కాంపిటీషన్లో వెంచర్ క్యాపిటల్స్ వస్తున్నారు. వాళ్ళు బిజినెస్ని చూస్తూ, వాళ్ళు డిఫరెంట్ ఐడియాస్ని చూసి ఇన్వెస్ట్ చేయాలి అని అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సతీష్ గారు, నిన్న ఫండ్ రైజింగ్ లో కూడా డాలస్ లో ఎవరైతే వచ్చి కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారో వాళ్ళని కూడా మీరు వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ ఆల్ ద లోకల్ టాలెంట్, మీరు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు, మీరు మెయిన్ కన్వెన్షన్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ లోకల్ టాలెంట్ అని చెప్పారు. అసలు ఏంటి అది? ఇప్పుడు మీరు చూస్తే ముఖ్యంగా ఆటకి సంబంధించిన ఈ జుమ్మంది నాదం, సాయంది పాదం. జుమ్మంది నాదం అంటే సింగింగ్, సాయంది పాదం అంటే డాన్సింగ్ అండ్ ఆట పేజెంట్. ఈ కాంపిటీషన్లో ఇది ఆనవాయితీకి వస్తున్నది. గత 10-20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ముఖ్యంగా ద పర్పస్ ఏంటంటే, మన అమెరికాలో ఉన్న తెలుగు టాలెంట్, అంటే ఇప్పుడు ఈ మధ్యలో చూస్తే చాలా మంది మన అమెరికా నుంచి మన తెలుగు ఐడియాలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మన అమెరికాలో, ఇండియానే కాదు, మన అమెరికాలో కూడా చాలా టాలెంట్ ఉన్నది. సో ఆ తెలుగు టాలెంట్ కి మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని ఇక్కడ ఉన్న తెలుగు వారందరికీ ఒక కాంపిటీషన్ లాగా పెడుతున్నాము. ఇది జుమ్మంది నాదం, సాయంది పాదం. ఇది
దాదాపు ఒక 20 నగరాలలో ఈ కాంపిటీషన్ పెడుతున్నాము. ఈ కాంపిటీషన్లో ఎన్నికైన ఫైనలిస్ట్ దాదాపు ఒక 7 నుంచి 8 మంది ఫైనలిస్ట్, వాళ్ళు ఫైనలిస్ట్ అయిన వాళ్ళని ముఖ్యంగా వాళ్ళని తీసుకొని మన బాల్టిమోర్ మొదటి రోజు బ్యాంక్వెట్ అని ఉంటుంది కదా, అవును. ఆ బాల్టిమోర్ బ్యాంక్వెట్లో వాళ్ళకి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో టైఅప్ అయి అక్కడ వాళ్ళతోని ట్రైనింగ్ ఇప్పించి ఓకే. మీకున్న వాళ్ళని బ్యాంక్వెట్ రోజు మనం పర్ఫామ్ చేపిద్దామని ఓ, ప్లాన్ ఓకే, తో. ఎందుకంటే ఓకే. మనం కూడా అవకాశాలు ఇవ్వాలి వాళ్ళకి, అవును, మన ఇక్కడ అవును. లోకల్ టాలెంట్ కి అవును. అనే విధంగా మనం ఇక్కడ టాలెంట్ కి అవకాశాలు అని వాళ్ళని బాల్టిమోర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేపిస్తున్నాం. ఓకే, ఓకే. సో జయంత్ గారు, రేపు జరగబోతున్న కన్వెన్షన్ లో డే 1 ఎలా ఉండబోతుంది, డే 2 ఎలా ఉండబోతుంది, డే 3 ఎలా ఉండబోతుంది? ఈచ్ డే యునిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అయితే మేము ఐ జస్ట్ వాంట్ టు ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ గారు చెప్పినట్టు మేము లోకల్ టాలెంట్ ను ఎక్కువ ఎంకరేజ్ చేయాలని ఈసారి. ఓకే. ఆట అంటే ఎంటర్టైన్మెంట్ కంపెనీ కాదు, ఇండియా నుండి అందరిని ఆర్టిస్ట్లను తీసుకొచ్చి అవును. మన కాన్ఫరెన్స్ లో చెప్పడం అది మా ఉద్దేశం కాదు. We want to have some cultural fun and talent. అదే కాకుండా మన లోకల్ టాలెంట్ ఎక్కువ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్స్ లో ఎలక్ట్ అయిన ఫైనలిస్టులను మనము ఈ మన కాన్ఫరెన్స్ దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నాం. సో డే 1 ఇస్ ద బ్యాంక్వెట్ నైట్ అండి. ఆ రోజు బ్యాంక్వెట్ నైట్ రోజు అవార్డ్స్ సెరమనీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ వన్స్. ఓకే. ఏదంటే మేము ఆల్రెడీ వీ హ్యావ్ కాల్డ్ ఫర్ అవార్డ్స్ ఫర్ ఎమినెంట్ పీపుల్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్, యునో బిజినెస్, లిటరరీ, కల్చరల్, హ్యూమానిటీ, యునో సోషల్ సర్వీసెస్, ఇటువంటి దాంట్లో యూత్ అయినా వాళ్ళందరికీ మేము we have called for nominations and we expect to get quite a few nominations. వాళ్ళందరికీ అవార్డ్ సెరమనీ ఒకటి ఉంటుంది. ఓకే. దాని తర్వాత కల్చరల్ ఫీస్ట్ ఏమో ఇక్కడ లోకల్ టాలెంట్ తోటి కల్చరల్ ఫీస్ట్ ఉంటుంది. ఓకే. అయితే ఈసారి ఇంకొక ఈ బిజినెస్ రకంగా కొత్త ప్రోగ్రామ్ ఏం చేయాలనుకుంటున్నామంటే ఈ మంచి బాల్టిమోర్ ఏమో గవర్నమెంట్ ఏరియాస్ లో ఫెడరల్ గవర్నమెంటే కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఓకే. ఓకే. అయితే చాలా మంది పెద్ద బిజినెసెస్, లార్జ్ బిజినెసెస్ అక్కడ వాళ్ళు చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. దేశం అంతటా కూడా స్మాల్ బిజినెసెస్ ఎలా ఈ గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ లో పాలు పంచుకోవచ్చు అని దానిపైన మేము దేశం అంతటా నేషన్ వైడ్ నుంచి ఒక 50 స్మాల్ బిజినెసెస్ ను సెలెక్ట్ చేసి ఆ బ్యాంక్వెట్ నైట్ కంటే ముందే వాళ్ళతోటి 1-on-1 ఇంటర్వ్యూస్ ఇప్పించి మెంటరింగే గానీ ఫ్యూచర్ సబ్ కాంట్రాక్టింగ్ ఆపర్చునిటీస్ కొరకే గానీ మేము ఆ ప్రోగ్రామ్ చేయాలని, అది ముందు అది అటువంటిది చేయలేము, ఈసారి చేయాలనుకుంటున్నాం. దట్స్ ద డే 1 బ్యాంక్వెట్ నైట్. ఓకే. ఓకే. డే 2 ఈస్ ద మెయిన్ డే, దట్స్ ఇనాగ్రల్ డే. ఆ ఇనాగ్రల్ డే సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జొన్న విత్తుల గారు రచయించారు. స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఆట. స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఆట ఇనాగ్రల్ సాంగ్. సో రిటర్న్ బై జొన్న విత్తుల గారు అండ్ composed by Yasho Krishna Garu and will be performed on the stage by students and adults from Virginia, Maryland, Pennsylvania, Delaware and New Jersey. Okay, okay. ఈ అన్ని ఒక 250 వీళ్ళతోటి ఆర్టిస్టులతోటి డాన్సర్స్ తోటి మనం అందరం స్టూడెంట్స్ తోటి కలిసి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఇనాగ్రల్ సెషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన యునో కీ పొలిటికల్ పీపులే కానీ కీ వాళ్ళు మన కాన్ఫరెన్స్ అడ్వైజర్స్ కానీ వాళ్ళు మాట్లాడతారు. తర్వాత బ్రేక్అవుట్ సెషన్స్ ఉంటాయి. బ్రేక్అవుట్ సెషన్స్ లో డిఫరెంట్ యూనో ఉమెన్ ఎంపవర్మెంట్ పైన, కల్చరల్ పైన, లిటరరీ పైన, బిజినెస్ పైన, స్టార్ట్అప్ పైన ఇవన్నీ బ్రేక్అవుట్ సెషన్స్ ఉంటాయి. ఇది ఈవినింగ్ ప్రైమ్ టైం ఉంటుంది. ఈవినింగ్ ప్రైమ్ టైమ్ లో ఇండియా నుండి వచ్చిన ఆర్టిస్టులు ఉంటారు. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఆర్ బీయింగ్ డిజైన్డ్. సెకండ్ డే ఒక మంచి కళ్యాణం చేయాలనే కోరిక ఉన్నది. సెకండ్ డే మార్నింగ్ ఫస్ట్ టైము శివ పార్వతుల కళ్యాణము శ్రీశైలం టెంపుల్ వారి ఆధ్వర్యంలో మన బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో జరపబోతున్నాము. దానికి లోకల్ టెంపుల్స్ సహకారము, తర్వాత ఇండియా నుండి ఐడల్స్ తీసుకురావడము, అన్ని లాజిస్టిక్స్ మీద వర్కౌట్ చేస్తున్నాము.
తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆ రోజు మ్యూజికల్ కాన్సర్ట్. వన్ థింగ్ వీ కెన్ సే ఇట్స్ నాట్ ఏ సీక్రెట్ ఎనీమోర్ ఈస్ బీమ్స్ సిసిలియా అని వెరీ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. అవును. ఈ మధ్యన చాలా హిట్స్ వచ్చాయి. సో వీ హ్యావ్ ఎ కాంట్రాక్ట్ విత్ హిమ్ అండ్ హీ ఈస్ సో ఎక్సైటెడ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ పర్ఫార్మ్ అట్ అవర్ కాన్ఫరెన్స్. ఫస్ట్ టైం అతను అమెరికాకు వస్తున్నాడు. చాలా యంగ్ ఎనర్జెటిక్. హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో దాంతో మా పని కొంచెం చులకన అవుతుంది. అతని అంత ఎంతూజియాజం తోటి వస్తుందంటే. సో మచ్ గవర్నర్ ఆఫ్ మేరీలాండ్ as and the lieutenant governor, both of them are coming. Senator of Maryland likely will come. చాలా మంది ఇక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్స్, మళ్ళీ ఇండియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరికి కూడా ఇన్విటేషన్స్ ఇస్తున్నాము. చాలా మంది వస్తారని అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో సతీష్ గారు, ఈవెన్ స్టాల్స్ దగ్గర చూసుకున్నా కూడా ఇక్కడున్న లోకల్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ని, తర్వాత ఇక్కడున్న లోకల్ బిజినెస్ పీపుల్ ని కూడా చాలా మందిని ఎంకరేజ్ చేసి ఈసారి ఒక పర్సంటేజ్ ఆఫ్ స్టాల్స్ బడ్డింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ కి ఇవ్వాలనేది కూడా మీరు అనుకుంటున్న ఆలోచన. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా మన ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, లేకపోతే ఎనీ ఇప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ వాళ్ళకు కూడా కావాల్సిన బూత్స్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఐ థింక్ దాదాపు ఒక 150 నుంచి 200 బూత్స్ విల్ బి దేర్. అండ్ ఈసారి ప్రత్యేకత ఏంటంటే వెండర్ బూత్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక 10,000 నుంచి 15,000 మంది వస్తారు. ఆ కన్వెన్షన్ సెంటర్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ వెండర్ బూత్ స్టాల్ నుంచే వెళ్ళాలి. కల్చర్ హాల్ వెళ్ళాలన్నా, లేకపోతే ఫుడ్ హాల్కి వెళ్ళాలన్నా ఈ ఈ వెండర్ బూత్స్ హాల్ నుంచే వెళ్ళాలి. సో ఎందుకంటే వీ వాంట్ టు గివ్ దట్ ఫుట్ ప్రింట్ టు దీస్ వెండర్ బూత్స్, సో టు యాక్సెసబుల్ టు దీస్ పీపుల్ అండ్ విజిట్ ఈచ్ ఆఫ్ ద బూత్స్. అండ్ ఐ థింక్ అన్ని రకాల వెండర్ బూత్స్ ఉంటారు ఈసారి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా మన జ్యువెలరీ, ఆబ్వియస్లీ షాపింగ్, క్లోత్స్ స్టోర్స్, అలాగే డిఫరెంట్ ఇప్పుడు ఈ మధ్యలో ఆర్ట్స్ అండ్ ఐ మీన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టాల్స్. అండ్ రైట్ నౌ దే ఫిల్లింగ్ అప్, చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. అండ్ చాలా మంది ఎస్పెషల్ ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్ అందరు వస్తున్నారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ టు ప్రోడక్ట్, ఐ మీన్ టు వాళ్ళ ప్రోడక్ట్ ఫుట్ ప్రింట్ కోసము చాలా మంది వస్తున్నారు. అండ్ ఇంకెవరన్నా తీసుకోవాలనుకుంటే దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండి వాళ్ళకి. సో శ్రీధర్ గారు, మీ డిఎంవి ఏరియాలో ఉన్న లోకల్ ఆంటర్ప్రెన్యూర్స్ కైనా అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడికి అవకాశం ఉంటుందా స్టాల్ పెట్టుకోవడానికి? అండి, నాట్ ఓన్లీ మొత్తం అమెరికాలోనే కాదు, ఇండియాకి వెళ్ళి కూడా వచ్చి స్టాల్ పెట్టడానికి అవకాశం ఉందండి. దగ్గర సతీష్ గారు చెప్పినట్టు 200 స్టాల్స్ ఏమో ఉన్నాయి. అందులో రియల్ ఎస్టేట్, జ్యువెలరీ, క్లోతింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ పెయింటింగ్స్, ఈవెన్ స్పిరిచువల్ బూత్స్ కూడా ఉన్నాయండి, లైక్ ఫర్ స్పిరిచువల్. అండ్ దెన్ దే ఆర్ అదర్ నాన్ ప్రాఫిట్ ఉన్నాయండి, శంకర్ నేత్రాలయ, డిఫరెంట్ వాళ్ళకు కూడా బూత్స్ ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ మేరీలాండ్ డిఎంవి ఏరియా కాదు, త్రూఅవుట్ యుఎస్, ఈవెన్ ఫ్రమ్ ఇండియా. ఓకే. అండ్ శ్రీధర్ గారు, అసలు ఫుడ్ ఎలా ఉండబోతుంది? వెజ్ ఉంటుందా, నాన్ వెజ్ ఉంటుందా, ఆంధ్ర ఉంటుందా, తెలంగాణ స్టైల్ ఉంటుందా, లేకపోతే ఉలవచారు ఉంటుందా, మటన్ ఉంటుందా? అలా ప్రతి ఒక్కరికి ఫుడ్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ సబ్జెక్ట్. రైట్ క్వశ్చన్ అండి. కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్ కు there are 4 or 5 items which needs to be very good. అందులో ఫుడ్ ఒకటి. ఆ ఫుడ్ మన మొత్తం తెలుగు స్టేట్స్ లో నుంచి ఉండే రుచికరమైన భోజనాలు 100% ఉంటాయి. సో వీల్ మేక్ షూర్ ఎవ్రీ visitor to the convention will have a great taste of food. So we'll make sure that is very good and good taste. తెప్పిస్తున్నారు ఇండియా నుండి స్వీట్స్ గానీ, లేకపోతే పచ్చళ్ళు గానీ? there are sweets, పచ్చళ్ళు, స్నాక్స్. దెన్ ఇక్కడ కుక్ చేసే కొన్ని ఫుడ్ వెండర్స్ వాళ్ళందరూ వస్తున్నారు. సో వీఆర్ వర్కింగ్ అనే RFP మీద ఉన్నది. డిఫరెంట్ ఫుడ్ వెండర్స్ లోని వర్కౌట్ చేస్తున్నాము. సో జయంత్ గారు, ఎలాంటి బ్రేక్అవుట్ సెషన్స్ ఉండబోతున్నాయి కాన్ఫరెన్స్ లో? అదే బ్రేక్అవుట్ సెషన్స్ అన్ని ఏరియాస్ లో ఉంటున్నాయండి. సో యూజువల్ గా ఏంటంటే మార్నింగ్
అందరు కలిసి ఒకటే మెయిన్ స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఈవినింగ్ ప్రైమ్ టైంలో అన్ని మెయిన్ స్టేజ్ పైన ఉంటుంది. ఇన్ బిట్వీన్ చాలా బ్రేక్అవుట్ సెషన్స్ ఉంటాయి. ఒక బ్రేక్అవుట్ సెషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము ఈ స్టార్టప్ కాంపిటీషన్స్ పైన అన్ని ఇది రిలీజ్, ఇప్పుడు ఫ్లయర్ ఓపెన్ ఫర్ సలిసిటేషన్స్ రిలీజ్ చేయబోతున్నాము. దాంట్లో ఏంటంటే, ఎవరే కానీ ఈ అమెరికాలో ఉన్న ఎవరైనా యూత్ అయినా అడల్ట్స్ అయినా, ఇఫ్ దే హ్యావ్ ఎ స్టార్టప్ ఐడియా, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, వాళ్ళు స్కేల్ చేయాలంటే, ఇంకా అభివృద్ధి చేయాలంటే, దే కెన్ అప్లై టు ఆటా ఐడియాబాజ్ అనే ప్రోగ్రామ్ వాళ్ళు కలిసి మేము స్టార్టప్ కాంపిటీషన్ చేస్తున్నాము. దానికి అప్లై చేస్తే వాళ్ళ దగ్గర నుండి మేము ఎక్స్పెక్టింగ్ ఒక 400-500 సబ్మిషన్స్. దానిలో నుండి ఒక 50-60 తీసి వర్చువల్గా ఒకసారి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి, ఆ 50-60 నుండి ఒక 15 ఫైనలిస్ట్లను బాల్టిమోర్ కన్వెన్షన్కు తీసుకొచ్చి అక్కడ వాళ్ళు కంపీట్ చేస్తారు. ఆ 15 నుండి 3 ఫైనలిస్ట్లను ఇండియాలో ZTV స్టూడియోస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రోగ్రాంలో పాల్గొంటారు. సో అది ఒక హాఫ్ డే బ్రేక్అవుట్ సెషన్ ఫర్ బిజినెస్ అండ్ స్టార్ట్అప్. సో దాని తర్వాత ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కని వెళ్తే, ఉమెన్ లీడర్స్ ఎటువంటి వాళ్ళకు హౌ టు బ్యాలెన్స్ లైఫ్ బిట్వీన్ ద కెరియర్ అండ్ ఫ్యామిలీ అని మంచి స్పీకర్స్ వాళ్ళు ఎన్నుకుంటున్నారు. స్పిరిచువాలిటీ కానీ, బిజినెస్ ఎంపవర్మెంటే కానీ, తర్వాత సోషల్ సర్వీసెస్, ఇటువంటి డిఫరెంట్ ఏరియాస్లో ఇక్కడ నుండి మరి ఇండియా నుండి స్పీకర్స్ వస్తున్నారు. వన్ ఆఫ్ ద స్పీకర్స్ వుడ్ బి ఆబ్వియస్లీ అవర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ మేరీల్యాండ్ అరుణా మిల్లర్ గారు. షీ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ తెలుగు లేడీ. ఆమె కూడా వస్తున్నారు. సో అదొక ప్రోగ్రామ్. యూత్ కు ఐ థింక్ సతీష్ మెన్షన్డ్ ఆల్రెడీ, వాళ్ళకు ఓన్ ప్రోగ్రామ్స్ ఎలా చేయడం అనేది, దే విల్ హ్యావ్ యూత్ నెట్వర్కింగ్ అట్లా ఉంటుంది. మ్యాట్రిమోనీ ఈస్ గోయింగ్ టు బి అనదర్ మేజర్ బ్రేక్అవుట్ సెషన్ దట్ వీఆర్ డూయింగ్. సో ఇట్లా సో మెనీ డిఫరెంట్ ఏరియాస్ లో యూత్, ఉమెన్, బిజినెస్, కల్చరల్, ఈ జుమ్మందినాదం కాంపిటీషన్స్ కూడా ప్రతి సిటీ నుంచి వచ్చిన సెలెక్ట్ అయిన ఫైనలిస్ట్లకు మళ్ళీ ఒకసారి అక్కడ కాంపిటీషన్స్ చేసి విన్నర్ ను సెలెక్ట్ చేసుకుంటాము. సో విన్నర్ వస్తారు. మళ్ళీ లిటరరీ ఈసారి ఏమంటారు, మంచి అవధానాలు చేయడము, కవితలు వాళ్ళతోటి ప్రోగ్రామ్ చేయడము, అది కూడా బాగా చేస్తున్నాము. సో మన కొన్ని ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రామ్ కి ఇంకో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి, అందరు ఏంటంటే మంచి స్పీకర్స్ వస్తే మా దానికి ఎక్కువ మంది వస్తారు అని వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు కంప్లీట్ చేసి దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఓకే. సో సతీష్ గారు, జయంత్ గారిని లేదా శ్రీధర్ గారిని కాకుండా, డిఎంవి వాస్తవ్యులు కాకుండా డాలస్ వాస్తవ్యులుగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. అసలు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు స్పెషల్, ఎందుకు యునిక్, ఎందుకు ప్రవాస భారతీయులు ఈ కాన్ఫరెన్స్ కి రావాలి? మీరు చూస్తే ముఖ్యంగా ఫస్ట్ బీమ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే బీమ్స్ ఈజ్ ది రెండు 3 సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన యుఎస్ కి ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం హీస్ కమింగ్ టు యుఎస్ అండ్ కమింగ్ టు ఆటా అండ్ డూయింగ్ ఏ కాన్సర్ట్. సో ఈజ్ వెరీ ఎక్సైటెడ్. ఆయన చూస్తే బీమ్స్ చూస్తే గత 2 సంవత్సరాలలో ఎన్నో హిట్స్ ఉన్నాయి, మూవీస్, సాంగ్స్. చాలా మంది బీమ్స్ అంటే ఎవరో తెలియకపోవచ్చు. సో ఈ మధ్యలో చూస్తే మీరు మ్యాడ్ 1, మ్యాడ్ 2 మూవీస్, అలాగే చిరంజీవి వరప్రసాద్ మూవీ, అలాగే సంక్రాంతికి వస్తున్నామా, బల్గం, చాలా హిట్స్ ఉన్నాయి. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది హాటెస్ట్, బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో that's one thing. The second thing is we are especially, ఎందుకంటే ఈ మధ్యలో we want to focus more on youth. యూత్ కోసము ప్రత్యేకంగా ప్రోగ్రాంలు మా కన్వీనర్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు వాళ్ళకి స్పెషల్ క్రూజ్ ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు మంచి ఇన్స్పైర్ అయ్యే సిఇఓను, స్పీకర్స్ని తీసుకొచ్చి హ్యావ్ సమ్ సెమినార్ సెషన్లు. అలాగే వాళ్ళకి కావాల్సిన ఒకరోజు వాళ్ళకి కావాల్సిన లోకల్ బ్యాండ్, మన అమెరికాలో ఉన్న లోకల్ బ్యాండ్ని తీసుకొచ్చి వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, అదొకటి.
అదే కాకుండా ఈ మ్యాట్రిమోనియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ మన తెలుగు వారికి అమెరికాలో చాలా మంది పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు. అవును. సో సో మ్యాట్రిమోనియల్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం. అలాగే అంటే బిజినెస్ మీరు చూస్తే ఈ స్టార్టప్ కాంపిటీషన్ ఐడియాబాజ్ ఇట్స్ వన్ ఆఫ్ కైండ్, ఎందుకంటే ఇట్స్ లైక్ షార్క్ ట్యాంక్ సంబంధించిన ఈ టైప్ షార్క్ ట్యాంక్ లాగా ఇండియాలో ఐడియాబాజ్. అవును. సో ఇట్స్ హ్యూజ్, ఎందుకంటే అందులో క్లోజ్ టు $1 billion వర్త్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్ coming and participating in those competitions. So it's great opportunity we are giving to the mana youngsters, of people who new innovation, new ideas toni companies to start chesina vallaki is a great platform anattu. So adi plus M&A and federal contracts. So అదే కాకుండా ఎంటర్టైన్మెంట్ వైజ్ ఒక బీమ్సే కాకుండా ఆబ్వియస్లీ ఆర్టిస్టులు ఉంటారు. ఎంటర్టైన్మెంట్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మన నెట్వర్కింగ్, రైట్? అమెరికాలో ఉన్న, ప్రపంచంలో ఉన్న తెలుగు వారు చాలా మంది వస్తారు, దాదాపు 10 నుంచి 15,000 మంది. మంచి ఆపర్చునిటీ మన అందరికీ, నెట్వర్క్ ప్లస్ అలా ఒక పండుగ వాతావరణంలో 3 రోజులు స్పెండ్ చేయడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఐ థింక్ చాలా మంది ఎక్సైట్ గా ఉన్నారు. సో శ్రీధర్ గారు, యాజ్ ఏ కన్వెన్షన్ కన్వీనర్ గా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ 19వ మహాసభల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ 19వ మహాసభలు బాల్టిమోర్ నగరంలో ఫస్ట్ టైం జరుగుతున్నది. అండ్ ఇప్పటి వరకు అందరూ డాలస్ లో, షికాగోలో అక్కడ ఇక్కడ చేశారు కాబట్టి, బట్ బాల్టిమోర్ లో ఎప్పుడు చేయలేదు. బాల్టిమోర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్, వన్ ఆఫ్ ద ఫస్ట్ క్యాపిటల్స్ ఆఫ్ యుఎస్ అది అప్పుడు. సో ఇట్స్ అ వెరీ నైస్ సిటీ. అండ్ ఈ మహాసభలు బాగా విజయవంతంగా వారు వచ్చిన వారిని నిరాశపరచకుండా చేసే బాధ్యత మాది. జయంత్ గారు, మీ మాటల్లో మీ ప్రెసిడెంట్ టర్మ్ లో శ్రీధర్ గారి నేతృత్వంలో ఇంతమంది 400 మంది వాలంటీర్లతో ఈ జరగబోతున్న ఈ మహాసభల గురించి ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి మీరేం చెప్తారు? ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ మా 19వ తెలుగు మహాసభలకు ఆహ్వానించడము ఈ వేదిక పై నుండి చేస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి బాల్టిమోర్ కన్వెన్షన్స్ లో పాల్గొని నెట్వర్కింగ్ ఎన్నో లాభాలు ఉన్నాయి. సో ఎంజాయ్ చేయండి. మీకు ఇదే మా ఆహ్వానం. మీరు తప్పకుండా మా ఆహ్వానాన్ని మన్నించి కాన్ఫరెన్స్కి వస్తారని కోరుకుంటున్నాం. మరొక్క క్వశ్చన్, జయంత్ గారు, శ్రీధర్ గారు, రేపు జూలై 31, ఆగస్టు 1, 2 వెదర్ ఎలా ఉండబోతుంది? ఇలా మా డాలస్ లో లాగా ఇలా బయట కూర్చునే అలాంటి వెదర్ ఉంటుందా, లేదా మేము జాకెట్లు తెచ్చుకోవాలి? నేను మొన్ననే కాల్ చేశానండి, భగవంతునితో మాట్లాడాను. చాలా మంచి వెదర్ ఇవ్వబోతున్నాడు. సో ఆ వెదర్ కు మీరు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా రండి. ఓకే, సో చూసారు కదా, ఇవాళ మనం ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మరియు ఆటా కన్వెన్షన్ కన్వీనర్ తో ఎన్నో విషయాలు చర్చించాం. అయితే మరొక ఇంటర్వ్యూ మరియు ఆటా బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర కూడా మనం ఎక్స్క్లూజివ్ గా లాస్ట్ 30 days ముందు నుండే మనం ప్రతి ఒక్క అప్డేట్, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ కన్వెన్షన్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, కన్వెన్షన్ లో జరగబోతున్న బ్రేక్అవుట్ సెషన్స్, ప్రోగ్రామ్స్, ఫుడ్, గెస్ట్స్, లేకపోతే మ్యూజికల్ కాన్సర్ట్స్, ప్రతి ఒక్కటి ఆటా 19వ మహాసభలు అంగరంగ వైభవంగా బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతున్న 20,000 మందితో జరగబోతున్న ఈ ఈవెంట్ కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మహా టీవీలో ఎక్స్క్లూజివ్ గా అందజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.